పోసానిని సిఐడి పోలీసులు అదుపులో తీసుకున్నారు. 4 గంటల పాటు ప్రశ్నించారు, వదిలేశారు. మళ్ళీ జైలుకి పంపిస్తారు, మళ్ళీ ఇంకోసారి అవకాశం అంటారు, కోర్టు ఇవ్వకపోవచ్చు. బేసిక్గా ఏమని ప్రశ్నిస్తారు, ఏమని సమాధానం చెప్తాడు? నువ్వు తిట్టావా లేదా? తిట్టానండి. తప్పా కాదా? తప్పు కాదండి. ఎందుకు తప్పు కాదు? మా ఆవిడ్ని నన్ను తిట్టారండి, అందుకని నేను తిట్టానండి. దానికి నువ్వు తిట్టే ఇచ్చా. తిట్టడం తప్పని నేను ఒప్పుకున్నాను కదండి, దానికి ప్రతిగా తిట్టాను, ఆ రోజున ఆవేశపడ్డాను, కానీ ఆ తర్వాత తప్పని తెలుసుకున్నాను. దీని వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరండి. మరి నీ వీడియోలు ఎట్టా వైరల్ అయినాయి? ఆ సజ్జల వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదండి, వాళ్ళు ఏమైనా వైరల్ చేసి ఉంటారండి. సజ్జలతో టచ్లో ఉన్నావు? ఉన్నానండి. లేకపోతే పార్టీలో టచ్లో ఉన్నావు? అవునండి ఉన్నానండి. మరి పార్టీ చెప్పిందా? పార్టీ కాదే, నేనే కదా చెప్పేది. పార్టీ నాయకుడిగా నేను చెయ్యాలి కదండి, అది నన్నే టార్గెట్ చేశారు. ఇట్లాగే ఉంటుంది ప్రస్తుతం పోసాని కృష్ణమురళి స్టేట్మెంట్లు అంతా. అలా కాకుండా జగన్ చెప్తేనే నేను విమర్శించాను, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఫాలోఅప్ చేసేవాళ్ళు, ఏం మాట్లాడాలో నాకు ఇచ్చేవాళ్ళు, దాన్ని వాళ్ళే వైరల్ చేసేవాళ్ళు అని చెప్పేదాకా ఇట్లాంటిది నడుస్తుంది అనుకుంటా.